మమ్మీ సినిమా అంటే మనకి వెంటనే ఫన్, అడ్వెంచర్ గుర్తొస్తాయి కదా. కానీ ఈ కొత్తది మమ్మీ చూస్తే మాత్రం భయంతో వణికిపోతారు. అసలు ఈ సినిమా థియేటర్లో చూడొచ్చా? ఫ్యామిలీతో వెళ్ళొచ్చా? ఫటాఫట్ చూద్దాం రండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం రీసెంట్గా రిలీజ్ అయిన లీక్రోనింది మమ్మీ మూవీ ఎలా ఉందో, నాకెలా అనిపించిందో క్లియర్గా మాట్లాడుకుందాం. ఇదొక సూపర్ న్యాచురల్ హారర్ మూవీ. మనకి తెలుగు డబ్బింగ్లో కూడా థియేటర్లలో రిలీజ్ అయింది. దీని రన్ టైం 2 గంటల 14 నిమిషాలు ఉంది. కథ విషయానికి వస్తే, ఈజిప్ట్లో ఉండే ఒక అమెరికన్ ఫ్యామిలీకి చెందిన చిన్న పాప సడన్గా కిడ్నాప్ అవుతుంది. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ వేరే దేశం వెళ్లిపోతారు. కరెక్ట్గా 8 ఏళ్ల తర్వాత ఆ పాప దొరికిందని వాళ్లకి కాలొస్తుంది. తప్పిపోయిన కూతురు తిరిగి వచ్చినందుకు వాళ్లు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాని ఆ పాప ప్రవర్తనలో చాలా తేడాలు ఉంటాయి. తనతో పాటు ఏదో ఒక భయంకరమైన శక్తిని కూడా ఇంటికి తెస్తుంది. అసలు ఆ పాప నిజంగా వాళ్ల కూతురేనా? తర్వాత ఏమైంది అన్నదే మిగతా స్టోరీ. సినిమాలో నాకు బాగా నచ్చింది యాక్టర్స్ పెర్ఫార్మెన్స్. ముఖ్యంగా ఆ పాప క్యారెక్టర్ చేసిన అమ్మాయి యాక్టింగ్ భయపెడుతుంది. వాళ్ళ నాన్న క్యారెక్టర్ కూడా బాగా సెట్ అయింది. సినిమాలో క్రియేట్ చేసిన డార్క్ వాతావరణం బాగానే ఉంది. కానీ నాకు అస్సలు నచ్చని పాయింట్ ఏంటంటే రైటింగ్. స్టోరీలో పెద్దగా డెప్త్ లేదు. పాత సినిమాల్లో చూసిన దెయ్యం కాన్సెప్ట్నే మళ్లీ వాడారు. జెన్యూన్గా భయపెట్టకుండా రక్తం, వయోలెన్స్ లాంటి సీన్స్తో షాక్ ఇద్దామని ట్రై చేశారు. స్టోరీ కంటే ఎక్కువగా ఆ భయంకరమైన సీన్స్ మీదే ఫోకస్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఆ పాప మిస్సింగ్, మళ్లీ తిరిగి రావడం, ఇలా ఒక మంచి ఫ్లోలో వెళ్తుంది. కొన్ని సీన్స్ నిజంగానే షాకిస్తాయి. కానీ సెకండ్ హాఫ్కొచ్చేసరికి డైరెక్టర్కి ఏం చెప్పాలో అర్థం కాక స్టోరీ పక్కన పెట్టేసి ఓన్లీ బ్లడ్ సీన్స్తో సినిమాని లాగించేశారు. ఫైనల్గా చెప్పాలంటే ఇది పాత మమ్మీ లాంటి అడ్వెంచర్ మూవీ అస్సలు కాదు. ఇందులో ఎలాంటి రొమాంటిక్ సీన్స్ లేకపోయినా విపరీతమైన రక్తం, భయంకరమైన వయోలెన్స్ సీన్స్ ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీతో అస్సలు వెళ్ళకండి. పిల్లల్ని అస్సలు తీసుకెళ్లొద్దు. మీరు హార్డ్కోర్ హారర్ ఫ్యాన్స్ అయితే సింగిల్గా చూడొచ్చు, లేదా ఫ్రెండ్స్తో కలిసి అరుస్తూ, భయపడుతూ ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చు. ఒక మంచి స్టోరీ కావాలి అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయండి. నేను ఈ సినిమాకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నాను. మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.